హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు ఐకాన్ సంధ్య కిచెన్ వైబ్స్. ఈరోజు మన వీడియోలో వచ్చేసి మీతో షేర్ చేసుకోబోతున్న రెసిపీ వచ్చేసి సిర్రాక్ ఫ్రై అండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. ఇది సైడ్ డిష్గా చాలా బాగుంటుంది. ఆకుకూరలని రోజు తీసుకోవడం వల్ల మనకు చాలా హెల్తీ అండి. కంటి చూపును మెరుగుపరుచుకోవచ్చు. చిన్న పిల్లల నుండి పెద్దల వరకు ఇప్పుడు కంటి సమస్యలు చాలా ఎక్కువగా ఉన్నాయి కదండి. అలాంటి వారు దీనిని తప్పకుండా ట్రై చేయండి. దీనికోసం ముందుగా వచ్చేసి నేను ఒక కడాయి పెట్టుకొని ఇందులో ఒక కప్పు వరకు నేను పల్లీలు తీసుకున్నానండి. ఈ పల్లీలని ఇలా మనం వేయించుకోవాలి. ఇలా కొంచెం పల్లీలు ఫ్రై అయిన తర్వాత ఇందులో వచ్చేసి ఒక స్పూన్ వరకు ధనియాలు తీసుకోవాలండి. ఇప్పుడు వీటిని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు. ధనియాలు ఫ్రై అయ్యేటప్పుడు మంచి స్మెల్ వస్తుందండి. నెక్స్ట్ వచ్చేసి ఇందులో నేను నువ్వులు తీసుకున్నాను, తెల్ల నువ్వులు. అది కూడా ఒక స్పూన్ వరకు యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు వీటిని కూడా మనం ఫ్రై చేసుకోవాలి. నువ్వులని లాస్ట్ వేసుకోవాలండి, ఎందుకంటే నువ్వులు అనేది చాలా ఫాస్ట్గా ఫ్రై అయిపోతుంది. ఇలా నువ్వులు చిటపటలాడేటప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని పక్కన పెట్టాలండి. ఇది చల్లారిన తర్వాత మిక్సీ పట్టి పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి నేను ఇక్కడ సిర్రాకం తీసుకున్నానండి. దీనిని 2-3 సార్లు బాగా వాష్ చేసుకొని ఇలా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత ఒక కడాయి పెట్టుకొని ఇందులో కొంచెం ఆయిల్ వేసుకోవాలండి. ఆకుకూరకి ఆయిల్ తక్కువగానే వేయాలి. నెక్స్ట్ వచ్చేసి పోపు దినుసులండి. ఆవాలు, జీలకర్ర, కందిపప్పు, మినపప్పు వేసుకున్నాను. తర్వాత ఒక ఎండుమిర్చి. ఇదంతా ఫ్రై అయిన తర్వాత కొంచెం కరివేపాకుని యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత నేను ఇక్కడ ఒక ఉల్లిపాయ అలాగే 2 మిర్చి తీసుకొని ఇలా పొడుగా కట్ చేసేసుకున్నానండి. వీటిని కూడా బాగా కొంచెం రోస్ట్ చేసుకోవాలి. ఈ ఉల్లిపాయ అనేది చాలా వరకు ఫ్రై అవ్వకూడదండి. ఒక 50% అయితే సరిపోతుంది. మరి ఎక్కువగా వేగనివ్వాల్సిన అవసరం లేదండి. చూసారుగా, ఇలా వేగితే సరిపోతుంది, కొంచెం పచ్చివాసన పోయే వరకు. నెక్స్ట్ వచ్చేసి మనం వాష్ చేసి పెట్టుకున్న సిర్రాకును వేసేసుకోవాలండి. సిర్రాక్ అనేది కొంచెం తోటకూర లాగే ఉంటుందండి. నెక్స్ట్ వచ్చేసి పసుపును యాడ్ చేస్తున్నానండి. ఇప్పుడు దీనిని మనం ఒక గరిటెతో ఇలా అనుకోవాలి, ఎందుకంటే ఆకుకూరలో ఉన్న వాటర్ అంతా కిందకి దిగిపోయి బాగా ఫ్రై అయిపోతుంది. ఇలా అంతా ఒకసారి కలుపుకోవాలి. ఈ ఆకుకూర ఫ్రై అయ్యేలోపు మనం తీసుకున్న ఉల్లిపాయలు కూడా ఫ్రై అయిపోతాయండి. ఈ ఆకుకూర చాలా ఫాస్ట్గా ఫ్రై అయిపోతుంది. ఆకుకూర ఫ్రై చేసేటప్పుడు ముందే సాల్ట్ వేసుకోకూడదండి. కొంచెం ఆకంతా మగ్గిన తర్వాత వేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకునేటప్పుడు మూత పెట్టాల్సిన అవసరం లేదండి. మూత పెట్టడం వల్ల ఆకుకూర కలర్ అంతా చేంజ్ అయిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి కచ్చా పచ్చగా దంచుకున్న వెల్లుల్లి వేసుకోవాలండి. ఆకుకూరతో పాటు వెల్లుల్లిని కూడా మనం ఇలా ఫ్రై చేసేసుకోవాలి. ఈ వెల్లుల్లి వేయడం వల్ల మంచి స్మెల్ వస్తుందండి ఆకుకూర. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా సాల్ట్, అంటే సాల్ట్ కొంచెమే వేసుకోవాలండి. ఆకుకూరలో సాల్ట్ అనేది ఎక్కువగానే ఉంటుంది, మనం చూసి వేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి కొంచెం కారం. ఆల్రెడీ మిర్చి వేసాం కనుక కారం కొంచెం వేసుకోవాలి. తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టుకున్న ఈ పౌడర్ని అంతా వేసేసుకోవాలండి. ఈ పొడి వేసిన తర్వాత ఎక్కువసేపు ఫ్రై చేయాల్సిన అవసరం లేదండి. 2 నిమిషాలు ఫ్రై చేస్తే సరిపోతుంది. రెగ్యులర్గా చేసుకునే ఆకుకూర ఫ్రై కాకుండా ఇలాంటి పొడిని వేసి మీరు ఆకుకూర ఫ్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. నేను ఇక్కడ సిర్రాకు తీసుకున్నాను కదండి, మీరు సిర్రాకు ప్లేస్లో తోటకూర ఏదైనా ఆకుకూర కూడా తీసుకోవచ్చు. ఈ పొడిని వేయడం వల్ల ఆకుకూర ఫ్రై చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.